మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం ఇవాళ గురువుగారి ఉచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో జూన్ 2 నుంచి మొదలు పెట్టబోతాం. సో ఉచ్చస్థితిలోకి గురువుగారు ఉండడం జనరల్గా హంస మహాపురుష యోగంగా చెప్పుకుంటాం. సో జనరల్గానే గురువుగారు ఎక్కడున్నా న్యాచురల్గా ఆయన శుభగ్రహం కాబట్టి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉన్నంతలో ఉన్నంత చాలా మంచి చేయడానికే ట్రై చేస్తారు దుస్థానాల్లో అయినా కూడా. అలాంటిది గురువుగారి ఈ యొక్క సంచారం కర్కాటక రాశిలో ముఖ్యంగా సో ఇక్కడ మధ్యమ ఫలితం అంటే చాలా వరకు న్యూట్రలైజ్డ్ ఫలితం ఇస్తారు. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి కొంచెం ఉత్తమంగానే ఈ విషయాల్లో కూడా ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి ఫలితాన్ని. సో ప్రజెంట్ ఏంటంటే 2025 నుంచి 2033 వరకు కూడా గురు భగవానుడు జనరల్గా ఇక్కడ ఈ రాసులకి మనకి మెయిన్గా ఏంటంటే అతిచారంలో ఉంటా ఉన్నారు. 8 సంవత్సరాలు కంటిన్యూగా అతిచారంలో ఉండబోతూ ఉన్నారు గురుడు. సో కాబట్టి దానికి సంబంధించి మనం ఇది అబ్నార్మల్. యాక్చువల్గా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండేదని మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. 13 నెలలు ఉండాల్సిన గురుడు ఇక్కడ 5 నెలలే ఉంటున్నాడు ప్రజెంట్. మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ప్రజెంట్ ఈ 5 నెలల్లో సో ఏ రాశిలో వాళ్ళకి మధ్యం ఫలితాన్ని ఇస్తున్నాడు ఉచ్చ స్థితిలో మనం చూద్దాం. సో గురువు గారు ఇక్కడ మధ్యం ఫలితాన్ని ఇచ్చే రాశి ఏంటంటే మెయిన్గా ఇక్కడ మనం చూస్తే కనుక ఒకటి కర్కాటక రాశి. కర్కాటక రాశికి మధ్యం ఫలితం అని ఎందుకు అన్నామంటే ఇట్ ఈస్ నాట్ వెరీ బ్యాడ్, ఇట్ ఈస్ నాట్ వెరీ గుడ్ ఫర్ మధ్యం ఫలితం. ఎందుకంటే రాశిలోనే గురువు గారి యొక్క సంచారం. సో రాశిలో గురువు గారి యొక్క సంచారం ఇన్ జనరల్గా ఏంటంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు. ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు రాశిలోకి రావడం వల్ల అనేకమైన ఆలోచనలు పెరుగుతాయి. ఆరోగ్యానికి సంబంధించి కొంచెం వెయిట్ గెయిన్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఇక్కడ జనరల్గా ఏంటంటే గురుడి యొక్క ఆస్పెక్ట్స్ ఉన్న స్థానం నుంచి గురుడు కర్కాటక నుంచి ఏదైతే ఆయన 5, 7, 9 స్థానాలు చూస్తాడో సో ఆయన ఆస్పెక్ట్స్ మంచివి. అందులో కూడా కర్కాటక రాశిలో ఉండగా మీ రాశిలోకి వచ్చిన గురుడు ఇక్కడ అసలు కర్కాటక రాశి అంటేనే ఆయనకి ఉచ్చస్థితి. అంటే ఆ రాశిలోకి వచ్చిన గురుడు తప్పకుండా ఆ రాశి వాళ్ళకి ఇక్కడ సెల్ఫ్ ఎన్లైట్మెంట్ మెయిన్గా సెల్ఫ్ ఎన్లైట్మెంట్ చేసే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళుగా స్వయం ప్రకాశం అవ్వడానికి, వాళ్ళ నాలెడ్జ్ని పెంచుకోవడానికి, ఆత్మస్థైర్యాన్ని పొందడానికి, ముఖ్యంగా జూపిటర్ ఈజ్ కార్క్ ఆఫ్ ఇంటెలిజెన్స్, పరిపూర్ణమైన జ్ఞానానికి, ఆప్టిమిజం, ఆశావాదం, సో హోప్. సో కాబట్టి డెఫినెట్గా 1000 స్థానంలోంచి గురుడు ఇక్కడ రాశిలోకి రావటం చాలా ఖర్చులు తగ్గుదా. కర్కాటక రాశిలోకి రావటం వల్ల జూపిటర్కి సంబంధించి జూపిటర్ ఇస్ ద కార్క్ ఆఫ్ గురూస్, మెంటర్స్, స్పిరిచువల్ ప్లానెట్. యువర్ స్పిరిచువాలిటీ ఈజ్ రైజ్, యువర్ స్పిరిచువాలిటీ ఈజ్ డెవలప్డ్. మీ స్పిరిచువాలిటీ డెవలప్ అవుద్ది, స్పిరిచువాలిటీ రైజ్ అవుద్ది. తప్పకుండా చక్కగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి గురువు గారి యొక్క ఈ స్థితి సంచారం రాశిలో జనరల్గా ఏంటంటే జనరలైజ్గా ఇది మనకి అంత చెడు ఫలితం అవ్వదు, మంచి ఫలితం అవ్వదు, కానీ న్యూట్రల్గా నడుస్తూ ఉంటుంది జనరల్గా. బట్ ఏంటంటే ఈయన ఉచ్చస్థితి నుంచి పంచమ స్థానాన్ని చూడడం వల్ల సంతానానికి సంబంధించి, సంతాన ప్రాప్తికి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే మీ యొక్క ఐక్యూ లెవెల్స్, ఇంటెలిజెన్స్ పెరగడానికి సంబంధించి డైరెక్ట్ ఆస్పెక్ట్ 7th హౌస్ చూస్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయనది నీచ రాశి, 7th హౌస్ అనేది నీచ రాశి అయింది. సో కాబట్టి 7th హౌస్ మీద, నీచ రాశి మీద ఆయన యొక్క ఆస్పెక్ట్ జనరల్గా ఎక్స్పాన్షన్ ప్లానెట్ 7th హౌస్ మీద ఆస్పెక్ట్ చేయడం మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో, బిజినెస్ రైజింగ్ విషయంలో చాలా వరకు కూడా అంటే ఇన్ఫ్లుయెన్సేటివ్ పర్సన్స్ యొక్క పరిచయాలు మీకు గురుడు ఇక్కడ కలిగిస్తాడు. బట్ 7th హౌస్ అనేది కొంచెం ఆయన నీచ రాశి అవుతుంది కాబట్టి ఎదుటి వాళ్ళకి సంబంధించి, లైఫ్ పార్ట్నర్కి సంబంధించి, బిజినెస్ పార్ట్నర్షిప్కి సంబంధించి, బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి తీసుకునే డెసిషన్స్ కొంచెం ఇంటెలిజెన్స్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి విషయాల్లో మోర్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రాశి నుంచి 9th హౌస్ చూస్తాడు డైరెక్ట్, ఆయన 9th ఆస్పెక్ట్ అది ఆయన ఓన్ హౌస్. ఇక్కడ గురుడు కర్కాటక రాశి జలతత్వ రాశిలో ఉన్నారు, వృశ్చిక రాశి జలతత్వ రాశిని చూస్తున్నారు, మీన రాశి ఇంకో జలతత్వ రాశిని చూస్తున్నారు. కర్కాటక రాశి ఎందుకు ఆయనకి అంత ఉచ్చస్థితి అంటే 3 జలతత్వ రాశులను చూస్తున్నారు చక్కగా. పైగా 9th హౌస్ ఆయన ఓన్ హౌస్ అవటం వల్ల
శని మీ భాగ్యస్థానానికి లక్ అండ్ ఫార్చ్యూన్కి తగ్గిస్తున్న సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గురుడు ఇక్కడ చక్కగా రెడ్యూస్ చేసే ఆస్కారం ఉంటుంది. శని యొక్క రిస్ట్రిక్షన్ని రెడ్యూస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఏమయ్యా నీకేదో నేను రెంట్కి ఇచ్చా నా ఇంటిని మేన్ రాసిని, నువ్వు నా ఇంటికి వచ్చి లక్ అండ్ ఫార్చ్యూన్ రిస్ట్రిక్ట్ చేసేసేవేంటి, సో కష్టపడు కానీ కష్టపడడానికి ఫలితం వచ్చేటట్టు చూడు అని చెప్పి గురువుగారు తన ఇంటెలిజెన్స్ శనికి అక్కడ ఇంజెక్ట్ చేయటం వల్ల డెఫినెట్గా మీ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో కొంచెం బెటర్ గ్రోత్ ఉండడానికి కూడా ఇక్కడ మంచి ఆస్కారం ఉంటాయి. సో వన్ ఆఫ్ ద న్యూట్రల్గా ఇక్కడ గురుడు యోగిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించి కూడా కేర్ తీసుకోవాలి. న్యాచురల్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ని క్యూర్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. వెయిట్ గెయిన్ అయ్యే ఆస్కారం ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం చూసుకోవడం మంచిది. ఇక గురుడు మధ్యస్థంగా యోగించే మరో రాశి వృషభ రాశి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి సంబంధించి మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో గురుడి యొక్క సంచారం. థర్డ్ హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్. సో కాబట్టి ఇక్కడ మనం యాక్చువల్గా ఈ థర్డ్ హౌస్ అనేది ఒక పాపస్థానం. పాపస్థానంలో శుభగ్రహాలు చాలా తక్కువ యోగిస్తాయి. ఎందుకంటే పాపస్థానంలో కఠినమైన గ్రహాలు శని కానీ రవి కానీ కుజుడు కానీ మూర్ఖపు గ్రహాలు బాగా యోగిస్తాయి. సో ఎవరైతే మనల్ని పేషెన్సీని టెస్ట్ చేస్తాడో వాళ్ళకి తిరిగి మనం ఎదుర్కొనేంత శక్తి ఉండాలంటే అంత మొండితనంగా మనం ఉండాల్సి వస్తుంది. పేషెన్సీని టెస్ట్ చేసే సందర్భాల్లో ఇలాంటి గురుడు లాంటి ప్లానెట్ తృతీయ స్థానంలో ఉండటం వల్ల సాత్వికంగా ఎదగాల్సి వస్తుంది, చాలా కష్టపడి ఎదగాల్సి వస్తుంది. అయితే ఇక్కడ గురుడి ఉచ్చస్థితి, అది గురువు గారు ఉచ్చస్థితి సంచారంలో ఉన్నారు కాబట్టి తృతీయ స్థానంలో తప్పకుండా ఈ గురువు గారి యొక్క సంచారం ఏదైతే ఉందో డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కమ్యూనికేషన్కి సంబంధించిన వీళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేస్తాడు. మోర్ షార్ట్ జర్నీస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ న్యూట్రలైజ్డ్ రిజల్ట్స్ అంటే మద్యం ఫలితం అని ఎందుకు అన్నామంటే ఎంత దంచితే దంచిన దానికి తగ్గట్టుగా మీకు ప్రతిఫలం. సో ఇక్కడ ఎంత కష్టపడితే దానికి తగ్గట్టే మీ యొక్క గ్రోత్, మీ యొక్క ఫార్చ్యూను, మీ యొక్క లక్ ఆధారపడి ఉంటాయి. థర్డ్ హౌస్ అనేది ఉపచేయిస్తాను, మనకి ఏది ఫ్రీగా రాదు. గ్రో విత్ ద టైం కాబట్టి అది నెమ్మదిగా ఆ టైంకి మీకు రిజల్ట్ ఇస్తుంది. ఆ టైంకి మీకు రిజల్ట్ ఇవ్వాలంటే అంతకుముందు ఏదైనా ఎఫర్ట్ పెట్టి ఉండాలి. మనం ఏదైనా ఒక కృషి చేసి ఏదైనా ఎఫర్ట్ పెడుతూ ఉంటే కదా మనకి ఏదైనా తగిలేది. మన ఇంట్లో కూర్చుంటే అన్నీ వస్తాయా? మనం ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటే పరిచయాల ద్వారా మన లక్కు కొద్ది తగులుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ థర్డ్ హౌస్లో వచ్చిన గురుడు ఎఫర్ట్స్ పెట్టిస్తాడు మీ చేత, సెల్ఫ్ ఎఫర్ట్స్. అంటే ఇక్కడ ఎవడెవడో నమ్మి ఎవడెవడితో కాకుండా మీ ఓన్గా మీరు ఎదగటం కోసం మీరు ఓన్గా ఎక్కువ కష్టపడడానికి ఎక్కువ ఇష్టపడతారు ఈ టైంలో. ఆ విధంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే షార్ట్ జర్నీస్, సడన్ షార్ట్ జర్నీస్ ఉంటాయి. సో పాపస్థానం అయింది కాబట్టి తృతీయ స్థానం అనేది కొంచెం చాలా వరకు కూడా ఇక్కడ వీళ్ళకి మెయిన్. సో ఇక్కడ వర్క్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇది మంచిగా చెడు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం మంచి. తృతీయ స్థానంలో గురుడు లాంటి గ్రహం ఉచ్చ స్థితిలోకి రావటం వల్ల ఇన్ జనరల్గా ఉపచయ స్థానంలో మరి డెఫినెట్గా ఆయన 3, 4, 5, 6, 7 తృతీయ స్థానం నుంచి 7th హౌస్ని వృశ్చిక రాశిని తన మిత్రక్షేత్రాన్ని చూస్తాడు. సో బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలంటే మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ పెడతారు. సో ఏదైనా సంబంధం కావాలంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ పెడతారు. రిలేషన్స్లోనూ వీళ్ళని అడిగి ఎక్కువగా సంబంధం కోసం. సో ఏదైనా వ్యాపార అభివృద్ధికి దేనికైనా సరే మీ సెల్ఫ్ ఎఫర్ట్స్. తృతీయంలో ఉన్న డైరెక్ట్ గురుడు ఇక్కడ మీకు ఏదైతే 9th హౌస్ని చూస్తారో అదేనా నీచ రాశి అండి. నీచ రాశిలో గురుడు జనరల్గా అంత యోగించరు. అలాగే ఆయన యాస్పెక్ట్ ఏదైతే ఉందో లాంగ్ జర్నీస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఫారెన్ ట్రావెల్స్ వీటి విషయాలు మీరు పెట్టే ఎఫర్ట్స్కి సంబంధించి కొంచెం అది వర్కౌట్ అయ్యే ప్లానా కాదనేది ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి. అలాగే ఆయన డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇంకా లాభస్థానం మీద ఉంటుంది. ఇది అద్భుతం. ఎందుకంటే ఆయన ఓన్ హౌస్, పైగా శని అక్కడ ఉన్నారు వృషభ రాశికి. శని వల్ల కలిగే రిస్ట్రిక్షన్ కానీ శని జనరల్గా యోగిస్తున్నారు. శని ఇంకా మంచి లాభస్థానంలో యోగిస్తున్నారు కాబట్టి గురుడి మోటివేషన్ కూడా శనికి ఉంటే లాభస్థానంలో ఇంకొంచెం మీరు చక్కగా మీ యొక్క గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ కొంచెం పెరిగే ఆస్కారం ఉంటాయి. కాబట్టి గురుడు ఉచ్చస్థితి నుంచి ఆ 9th ఆస్పెక్ట్ లాభస్థానం మీద చూడటం కూడా త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్ టు గెట్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్, రికగ్నైజేషన్స్ అన్నమాట. అందుకని ఏదైనా మనం కష్టపడితేనే వస్తుంది. అందుకే ఇది
మధ్యమ ఫలితం ఇచ్చేది. బట్ ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ కష్టాన్ని కూడా మీరు ఇష్టంతో తీసుకుంటారు. అది గురుడి ఉచ్చ స్థితి కర్కాటక రాశి అనేది. సో ఇక గురువు గారు మధ్యమ ఫలితాన్ని ఇచ్చే మరొక రాశి ఏంటంటే మనకి అదే మేషరాశి. మేషరాశి వారికి ఏంటంటే ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమంలో గురువు గారి యొక్క సంచారం మొదలవుతుంది. యాక్చువల్గా అర్ధాష్టమ గురుడు జనరల్గా చతుర్థ స్థానంలో గురుడు ఉంటాం కానీ ఉచ్చ స్థితిలో ఉంటాం కానీ ఆయన ఓన్ హౌస్లో కానీ ఉచ్చ స్థితిలో డెఫినెట్గా మనం దీన్ని హంస మహాపురుష యోగంగా పిలుస్తాం. అని అర్ధాష్టమం అనేది ఇట్ ఈజ్ ఎమోషనలేటివ్ హౌస్, మదర్ సెంటిమెంట్, మదర్ ఎమోషన్. 4,000 యువర్ డొమెస్టికల్ ఫ్యామిలీ, ఇది మోర్ కాన్సన్ట్రేషన్ యువర్ డొమెస్టికల్ ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు. సో కాబట్టి లైఫ్ ఇష్యూస్, ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించిన విషయాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో 4th హౌస్లో ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఉండటం వల్ల, ఎమోషన్ హౌస్లో ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఉండటం వల్ల ప్రతి విషయాన్ని మీరు ఎక్కువ ఎమోషన్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ రాశికి మెయిన్గా ఏంటంటే గురువు గారి యొక్క సంచారం చక్కగా మీకు సంవాట్ బెటర్గానే మీకు ఎప్పుడైతే ఇక్కడ మేషరాశికి సంబంధించి చతుర్థ స్థానంలో గురువు గారి యొక్క ఎంట్రన్స్, గురువుల యొక్క ఆశీర్వాదాలు, గురువుల యొక్క అంటే మన ఇంటికి గురువుల యొక్క దర్శనం మన ఇంట కలిగే ఆస్కారాలు, అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. బట్ మీ లక్ అండ్ ఫార్చ్యూన్ కూడా స్థిరాస్తుల విషయంలో డెవలప్ అవుద్ది, ఫిక్స్డ్ అసెట్స్ విషయంలో డెవలప్ అవుద్ది. ఈ టైంలో ప్రాపర్టీస్ కొనడం కానీ, వెహికల్స్ పర్చేసింగ్ కానీ, స్థిరాస్తులు అలవర్చుకోవడం కానీ. జూపిటర్ ఇస్ ద ఎక్స్పాన్షన్ ప్లానెట్, ఒకటి ఉంటే 2 చేస్తాడు. కాబట్టి ఈ టైంలో మీకు నచ్చిన వాహనమో, నచ్చిన ఇల్లు, ప్రాపర్టీయో ఏదో ఒకటి మీరు ఇక్కడ అలవర్చుకోవడానికి చాలా ట్రై చేస్తారు. బట్ ఇది ఎందుకు మద్యం ఫలితం అన్నామంటే, బట్ యూ వెరీ లెస్ ఇంట్రెస్ట్ టు యువర్ జాబ్. ఎందుకంటే డైరెక్ట్ ఆస్పెక్ట్ 10th హౌస్ మీద ఉంది, అది ఆయన నీచి రాసి అయింది. యూ ఫీల్ మోర్ ఎమోషనేట్, దానివల్ల జాబ్ వల్ల ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల వచ్చే పరిస్థితులు ఇవన్నీ కలిపి 10th హౌస్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో కాబట్టి 4th హౌస్ అనేది ఎక్కువగా మీరు ప్రతి చిన్నదానికి కూడా ఎమోషనేటివ్ అయిపోతుంటారు. ఆన్ అండ్ ఇవాళ బాగుందంటే రేపు మళ్ళీ ఏంటో విచారంగా ఉంటాం. అలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి 4th హౌస్లో గురుడు వల్ల ఉంటాయి. బట్ ఏంటంటే దీనివల్ల జాబ్కి ఎటువంటి డోకా ఉంటుంది. ఎందుకంటే 4, 5, 6, 7, 8 4th నుంచి 8th హౌస్ నుంచి వస్తాడు గురుడు ఫస్ట్. సో ఎప్పుడైతే 8th హౌస్ అనేది ఆయన మిత్రక్షేత్రమే కాబట్టి 8th హౌస్ మీద ఒక దుస్థానం మీద గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉందో కొన్ని సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఇంటికి సంబంధించి, గృహానికి సంబంధించి, కుటుంబ సభ్యులకి సంబంధించి జరుగుతూ ఉంటాయి. సో అలాగే డైరెక్ట్ ఆస్పెక్ట్ 10th హౌస్ మీద ఉంటుంది కాబట్టి ఎక్స్పాన్షన్ ప్లానెట్ 10th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉండటం వల్ల జాబ్కి సంబంధించి, వృత్తికి సంబంధించి పర్వాలా మొత్తానికి ప్రొఫెషన్ రిలేటెడ్గా ఎంత స్ట్రెస్ ఎదుర్కొన్నా స్టెబిలైజ్డ్గా ఏదో ఒక జాబ్ ఉండడానికి మాత్రం గురుడు ఇక్కడ మీకు చక్కగా ప్రొటెక్షన్ ఇస్తాడు, జాబ్ ప్రొటెక్షన్. సో అలాగే ఇక్కడ ఉన్న గురుడు మళ్ళీ డైరెక్ట్ 12th హౌస్ని చూస్తారు, మీన రాశిని, వ్యయిస్తానని. ఆల్రెడీ శని అక్కడ ఉన్నారు. గురుడు, శని లార్జ్ ప్లానెట్స్ 2 వ్యయిస్తానని చూస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో తప్పకుండా కొన్ని ఖర్చులు అనేవి ఎక్స్పాండ్ అవబోతూ ఉన్నాయి. అది ముఖ్యంగా డొమెస్టికల్, ఇంటికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు, స్థిరత్వం, జాబ్లో స్థిరత్వం కావచ్చు, మనం ఉన్న పొజిషన్లో స్థిరత్వం కావచ్చు, లేకపోతే ఇంటికి సంబంధించిన స్థిరత్వం కావచ్చు. సమ్ అన్కంఫర్ట్ సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ మనకి స్థిరత్వానికి సంబంధించి ఏర్పడుతుంటాయి. దానికి సంబంధించి 12th, 8th మీద గురుడి దృష్టి ఏదైతే ఉందో 2 దుస్థానాలు అవటం. అయితే ఒకటి స్వక్షేత్రం, ఒకటి మిత్రక్షేత్రమే. కాకపోతే దుస్థానాల మీద ఈ ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఉందో కొన్ని సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ వల్ల యాంగ్జైటీస్, దానికి తగ్గట్టు ఖర్చులు, ఈ రెండింటి మీద ఉండటం వల్ల హెవీ ఎక్టిక్ స్ట్రెస్ ఉంటుంది. బట్ ఉచ్చ స్థితి నుంచి గురువు గారి వీక్షణ ఉంది కాబట్టి తప్పకుండా ఎంత ఎమోషన్ ఎదురైనా అది ఆయనకి నచ్చిన ఇల్లు, ఉచ్చ స్థితి కాబట్టి వీటన్నిటిని మీరు ఓవర్కమ్ చేసే శక్తిని ఇస్తాడు. అందుకే ఇది మనం మధ్యమంగా యోగించే రాశుల్లో ఇదొకటి. ఇక గురు భగవానుడు మధ్యం ఫలితాన్ని ఇచ్చే మరొక రాశి ఏంటంటే తులారాశి. తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే అంటే గురువు గారు 10th హౌస్లో దశమస్థానంలో ట్రాన్సిట్లోకి వచ్చారు. యాక్చువల్లీ దశమస్థానం అంటే ఏంటి? కర్మస్థానం. కర్మస్థానం అంటే ప్రొఫెషన్, మనం చేసే పని. ఎవడైనా లాభమో, ధనమో ఎక్స్పాండ్ అయితే బాగుండు అనుకుంటారు. ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్ కర్మస్థానంలో ఉండటం వల్ల పని పెరగటం ఎవరికి కావాలి? పని పెరగటం కదా, తక్కువ పని చేసి ఎక్కువ శాలరీ పొందాలని కదా అందరూ అనుకునేది. అంటే కర్మస్థానంలో గురువు గారి యొక్క ఎక్స్పాన్షన్ ఏంటంటే మోర్ వర్క్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కాకపోతే సంఘంలో మీ పలుకుబడి పెరుగుద్ది, మీ గ్రేడ్ పెరుగుద్ది, కానీ దానివల్ల ప్రత్యేకంగా వచ్చే లాభం కానీ, ప్రత్యేకంగా వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్ కానీ ఉండదు. ఓకే,
మనకి ఒక హోదా అంటూ వచ్చిందండి, కానీ దాని మీద పెద్ద ప్రాఫిటబుల్ కానీ ఫైనాన్షియల్గా కానీ పెద్ద లాభం లేదండి అన్నట్టు. ఎందుకంటే 10,000 ఆయన ఎక్స్పాండ్ చేస్తుంది, అందుకే మధ్యం ఫలితం ఇచ్చే రాశిలో తులారాశి ఒకటి. మళ్ళీ ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నాడు గురుడు, కాబట్టి మంచి హోదా ఇస్తాడు తులారాశికి ఈ టైంలో. అక్కడ 10, 11, 12, 1, 2 సెకండ్ హౌస్ని చూస్తాడు. 10th హౌస్ నుంచి సెకండ్ మిత్రక్షేత్రాన్ని చూడడం వల్ల వృశ్చిక రాశిని తప్పకుండా ఆర్థిక పరంగా ఇంప్రూవ్ అవుతారు. జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చి ఫైనాన్షియల్గా చాలా బెనిఫిటబుల్గా ఆర్థిక పరంగా మీరు కొంచెం ఎదగడానికి ఉపయోగపడతాడు. అలాగే 10th నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ మళ్ళీ 4th హౌస్ మీద ఉంది. 4th హౌస్ వచ్చి డొమెస్టికల్ హౌస్, అది ఆయన నీచ క్షేత్రం మకర రాశి. ఉద్యోగంలో వీళ్ళు తీసుకునే రెస్పాన్సిబిలిటీస్ వల్ల మానసిక ప్రశాంతత పోగొట్టుకుంటారు. అలా ఉంటుంది నీచ రాశి అవటం వల్ల. ఆ తర్వాత 6th హౌస్ మీద కూడా గురువు గారి ఆస్పెక్ట్ ఉంది, అదే ఆయన ఓన్ హౌస్. ఆల్రెడీ అక్కడ శని భగవానుడు ఉన్నాడు, మీన రాశి. సో ఇక్కడ రుణ ఒత్తిళ్ళు, రుణాలకు సంబంధించి శత్రుపీడ, శత్రువులకి సంబంధించి ఏదైతే విషయాలు ఉంటాయో ఆల్రెడీ శని అక్కడ పోరాడుతున్నాడు బాగా. గురువు గారు తన ఓన్ హౌస్ని చూసుకుంటున్నారు. సో ఇక్కడ జాబ్ వచ్చింది, ధనం వచ్చింది, కాబట్టి లోన్ తీసుకుందాం అనే ఇదిలో ఉంటారు. లోన్స్ ఎవరికైతే రాకుండా ఉన్నాయో, లోన్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి, అతిబడి తీసుకోకుండా. బట్ ఎప్పుడైతే ఆయన ఓన్ హౌస్ని చూసుకుంటున్నారో డెఫినెట్లీ రుణరోగ శత్రుస్థానాన్ని, ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, శత్రువుల్ని కంట్రోల్ చేయడానికి, అప్పుల్ని సంబంధించి తప్పకుండా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ యొక్క రాశికి బాగా ఉపయోగపడుతుంది. అంటే తులారాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ వర్క్, కర్మస్థానం పెరుగుద్ది. పిల్లలు అనుకోండి, ఇంకో 3 గంటలు కూర్చున్నానా మనం ట్యూషన్ చెప్పుకుందాం అని చెప్పి వాళ్ళకి అలాగా. ఉద్యోగస్తులు అనుకోండి, ఇంకో 2-3 పనులు ఎక్స్ట్రా, పక్కనోడు ఎవడో మానేశాడు, ఎవరిని తీసుకోరు, నువ్వే చేసినా ఆ పని కూడా, నీకు గ్రేడ్ పెంచుతా అంటాడు, అంతేగాని ఏం పెంచడు. అందుకని ఇది కూడా మధ్యం ఫలితాన్ని ఇచ్చే రాశుల్లో ఒకటి. ఈ విధంగా గురువు గారు మధ్యం ఫలితాన్ని ఈ రాశులకు ఇస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.